ఈ ఎదురుదాడిని ఎదుర్కోవటంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలు దాదాపుగా విఫలమయ్యాయని చెప్పొచ్చు. తెలుగుదేశం అక్కడక్కడ మాట్లాడింది. జనసేన అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలను ఎదుర్కోవడంలో కొంత వెనకడుగు వేసాయని అనుకోవచ్చు. దీంట్లో అవకాశంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేయటం, ఆ ఫ్లెక్సీలు వివాదంగా మారటం, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విషయము ఈ నెయ్యికి సంబంధించినటువంటి నకిలీ నెయ్యి అపచారం అనేటువంటి ప్రజల్లోకి వెళ్తుందో అనేటువంటి ఒక భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ ఎజెండాతో కొంతమంది ప్రజల్లో ఈ విధంగా చంద్రబాబు నాయుడు తప్పుగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాడు ఒకవైపున ప్రచారం చేస్తూ వాళ్ళు క్షమాపణ చెప్పాలని అడుగుతూ, ఇంకొక వైపున ఏం చేశారు, కులపరమైనటువంటి అంశాలని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటి అంబటి రాంబాబు నేరుగా చంద్రబాబు నాయుడిని తిట్టడం, దాని ద్వారాగా వాళ్ళ ఇంటి మీద దాడి జరిగితే కాపుల ఇంటి మీద దాడి జరిగిందని చెప్పడం, జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని తిట్టడం ముఖ్యమంత్రిని, జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగితే బీసీ ఇంటి మీద దాడి జరిగిందని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్రాప్ లో తెలుగుదేశం పడింది. ఆయన చంద్రబాబు నాయుడు తిట్టారు కదా అని చెప్పి కార్యకర్తలు అంటే సార్ ఇవన్నీ కూడా ఒకటి సార్ ఓకే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం సార్. రీసెంట్ గా మనం చూస్తే ఆ హిందూపూర్ డైరీని తీసుకొచ్చేసి ప్రస్తుతానికి ఈ ఏదైతే హెరిటేజ్ కి సంబంధించి ముడిపెట్టి హెరిటేజ్ ద్వారా నెయ్యిని కూడా సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద కూడా ఒక రకమైనటువంటి ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హిందూపూర్ డైరీ బయటేమో ఒక రేట్ ఇస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రేట్ ఎక్కువగా టీటీడీ తీసుకుంటుంది, వీళ్ళ మధ్య జరిగినటువంటి కుట్ర ఇది అనేటువంటి అంశాలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలు ఒకటి మతపరమైనటువంటి అంశం, రెండు కులపరమైనటువంటి అంశాలు, మూడోది ఏంటి అని అంటే ఈ ఎదురుదాడి విషయంలో హెరిటేజ్ మీదకి వెళ్ళేటువంటి నేపథ్యంలో, హెరిటేజ్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటిది కదా, డిఫెన్స్ లో పడిపోతారు, వీళ్ళు సమాధానం చెప్పుకోలేక వెలవెల్లాడిపోతారు అనేటువంటిది ఒక పక్కా ప్రణాళిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు హెరిటేజ్ కి సంబంధించినటువంటి విషయంలో హిందూపూర్ డైరీతో హెరిటేజ్ కున్న సంబంధించి కానీ, అదే విధంగా బోలే బాబాకు సంబంధించి బోలే బాబా డైరీ సంబంధించినటువంటి దాంట్లో హెరిటేజ్ కి సంబంధం లేకపోయినా బోలే బాబా ఫుడ్ ప్రొడక్ట్ తో సంబంధం ఉన్న రెండు ఒకటే అంటూ కూడా చేసినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా ఇలాంటి ప్రచారాలు చేయొద్దు అని బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలకు కానీ ఒక ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు రావడం ఇవన్నీ కూడా జరిగింది.